శ్రావణ మాసంలో హిందూ ధర్మంలో పవిత్రమైన నెలగా పరిగణించబడుతుంది. ఈ నెలలో దేవతలకు పూజలు, వ్రతాలు ఆచరణకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా అమ్మవారికి అంకితమైన కార్యక్రమాలు విశేష భక్తితో నిర్వహించబడతాయి. ఈ సందర్భంలో శ్రీకాకుళం పట్టణం బలగ నాగావళి నదీ తీరాన ఉన్న శ్రీ 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 బాలా త్రిపుర సుందరీదేవి కాలభైరవ పీఠంలో భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ శ్రావణ మాసం జరిగే ప్రత్యేక కార్యక్రమాలు గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ పవిత్ర శ్రావణ మాసంలో ప్రతిరోజు 5 జాముల్లో అమ్మవారికి కుంకుమ పూజలు జరుగుతుంది. ఇది అత్యంత శ్రద్ధా భక్తులతో నిర్వహించబడే పూజగా భక్తులు అమ్మవారిని దర్శించి వారి కోరికలను నెరవేర్చుకునేందుకు ప్రార్థిస్తారు. కుంకుమ అమ్మవారికి ప్రీతికరమైంది కాబట్టి ఈ పూజ విశేషమైనదిగా పరిగణించబడుతుంది. భక్తులందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ మన శ్రీకాకుళం బలగ శ్రీ 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 బాలా త్రిపుర కాలభైరవ పీఠంలో ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే అంగరంగ వైభవంగా అమ్మవారికి 5 లక్షల గాజులతో అలంకరణ చేస్తూ ఈ సంవత్సరం ఈ మాసం శ్రావణ మాసం అనేది అమ్మవారికి ప్రీతికరమైనటువంటి శుక్రవారంతో ప్రారంభం అవ్వడం విశేషం. మొదటి శుక్రవారం అనేది 25 జూలై నుంచి ప్రారంభమైంది. ఈ శుక్రవారాల్లో విశేషంగా మనం చేసిన కార్యక్రమంలో 5 జాముల్లో కుంకుమార్చన అనేది ఉంటుంది. మొదటి జాము అనేది మనం అమ్మవారితో మమేకమవుతూ గురువు గారితో సహా మనం 5 గంటలకి ఉదయం ఉంటుంది. అలాగే ఉదయం 9 గంటలకి, మధ్యాహ్నం 12, సాయంత్రం 5:30, 6 మధ్యలో స్టార్ట్ అవుతుంది. రాత్రికి 8 గంటలకి. ఎక్కువగా మనకి అమ్మవారికి పంచాయత్రం పూజా విధానం ఎలా అయితే చేస్తామో అమ్మవారికి కూడా 5 జాముల్లో కుంకుమార్చన అనేది ఉంటుంది. సంవత్సరం పొడుగునా కూడా మనం విశేషంగా ఈ శ్రావణ మాసంలో మాత్రమే కుంకుమార్చన అనేది చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరంలో పౌర్ణమికి ఒకరోజు దర్శనమిచ్చే అమ్మవారు శ్రావణ మాసం మొత్తం కూడా మనం దర్శించుకునే భాగ్యం మనకు కలిగిస్తుంది. అలాగే మొదటి శుక్రవారము 25/7/2025 నుంచి స్టార్ట్ అవుతాయి. రెండో శుక్రవారము 1/8/2025 నుంచి ఆ రోజు అమ్మవారికి విశేషంగా అంటే మనం మడితో వండుకొని తెచ్చి నైవేద్యం పెట్టే భాగ్యము ఆ రోజు ఉంటుంది. అంటే 108 వంటకాలని అమ్మవారికి పెట్టడం, నివేదన చెల్లించడం జరుగుతుంది రెండవ శుక్రవారం. అలాగే మూడవ శుక్రవారము 15/8/2025 ఆ రోజు శుక్రవారం పడుతుంది. ఆ రోజు మనం సిరిజ్యోతి పూజ చేసుకుంటాం అమ్మవారికి మూడో శుక్రవారం. ఎందుకంటే సిరిజ్యోతి పూజ, వరలక్ష్మి వ్రతాన్ని కొంచెం అడ్జస్ట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం, ఈ మాసం. ఎందుకంటే రెండు ఒకేసారి పడడం వల్ల గురువు గారుకి ఇష్టం లేకపోయినా సరే కొంచెం అడ్జస్ట్మెంట్ చేయవలసి వచ్చింది. అది మీరు గమనించాలి. అలాగే నాలుగవ శుక్రవారము 15/8/2025 ఇది ఆ రోజు మనం ఏం చేస్తామంటే అమ్మవారికి కుంకుమార్చన అనేది ఉంటుంది విశేషంగా ఆ రోజు కూడా. ఓన్లీ శుక్రవారాలు అనేటప్పటికి మధ్యాహ్నం 12 గంటలకి కుంకుమార్చన ఉంటుంది. మిగతా రోజుల్లో 9 గంటలకు ఉంటుంది. నాలుగవ శుక్రవారము 22 ఆగస్టు 2025 ఇది లాస్ట్ శుక్రవారం ఈ శ్రావణ మాసంలో కల్లా. ఈ లాస్ట్ శుక్రవారం కూడా విశేషంగా అమ్మవారికి కుంకుమార్చన అనేది చేస్తారు. ఈ 5 శుక్రవారాలను కూడా అమ్మవారికి మధ్యాహ్నం పూట కుంకుమార్చన ఉంటుంది. ఉదయం ఉంటుంది 5 గంటలకి, కానీ 9 గంటలకు ఉండవలసింది 12 గంటలకు పెట్టడం జరుగుతుంది ఈ 5 శుక్రవారాలు కూడా అమ్మవారికి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ యొక్క భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి
అందించాలని గురువుగారు ఎంతో కృషి చేస్తున్నారు. 5 లక్షల గాజులతో అలంకరణ చేయడం అనేది మామూలు విషయం కాదు. అటువంటి బృహత్కరమైన కార్యాన్ని గురువుగారు సంకల్ప బలంతో నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం లాగానే, అంటే ఇది మన 15 సంవత్సరాల నుంచి కూడా వస్తుంది. కంచి పరమాచార్యుల వారు ఒక్కొక్క గాజు ఇంటి నుంచి తీసుకొచ్చి అమ్మవారికి ఒక దండను తయారు చేసి పెట్టారు. అంటే గురువుగారికి స్పృహలో వచ్చిన అమ్మవారు చెప్పి, నాకు దండ కాదు మందిరాన్ని కట్టించి ఇవ్వు అనేసి చెప్పడం జరిగింది. అప్పుడు గురువుగారికి ఈ విధంగా ముందుకి తోస్తూ అమ్మవారినే స్మరించుకుంటూ కట్టడం వల్ల అమ్మవారి స్ఫురణలోకి వచ్చి ఈ విధంగా కట్టాలి అనేటప్పుడు ఆ యొక్క అలంకరణని దండలతో పాటుగా, గాజుల్ని దండలతో పాటుగా మందిరాన్నే కట్టేసి ఇవ్వడం జరుగుతుంది గాజులతో. అది చాలా కష్టమైనది, కృషితో చేయవలసిన కార్యక్రమం. కాబట్టి ఆ అలంకరణ చూస్తే చాలు మన జన్మ ధన్యమవుతుంది. అటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి ఒక్కరు, మహిళలు తప్పకుండా చేయవలసిన వ్రతం కల్పం అది. కాబట్టి ప్రతి ఒక్కరు భక్తులు విచ్చేసి అమ్మవారి యొక్క దర్శన భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలగాలని భావిస్తూ సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి హోమాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడతాయి. హోమం ద్వారా పూజ శుద్ధి, భక్తులు మనస్సు శుద్ధి కలుగుతుంది అని నమ్మకం. ప్రత్యేకంగా 2వ శుక్రవారం రోజు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించబడతాయి. ఈ రోజు అనేక మంది స్త్రీలు వ్రతంలో పాల్గొని కుటుంబాలు సుఖశాంతుల కోసం వరలక్ష్మీదేవిని ప్రార్థిస్తారు. ఈ కార్యక్రమం దేవాలయ ఆవరణంతా భక్తిమయంగా మార్చేస్తుంది. 3వ శుక్రవారం రోజు శ్రావణ పౌర్ణమి సందర్భంగా శిరజ్యోతి పూజ నిర్వహించబడుతుంది. ఈ పూజలో అమ్మవారి యొక్క కళావాహనానికి ప్రాతినిధ్యం వహించి మనిషిలోని షట్చక్రాలను ఉత్తేజించే విధంగా ఉంటుంది. మానసిక ఉల్లాసం, మంచి ఆలోచనలు రాబట్టే ఈ శిరజ్యోతి పూజ భక్తుల జీవితాలతో అర్థవంతమైన మార్పును తీసుకురావడం విశేషం. ఇంతేకాకుండా శ్రావణ మాసం మొత్తం కాలభైరవ పీఠం మూల విరాట్ బాలాత్రిపుర సుందరి దేవికి 5 లక్షల గాజులతో అలంకరణ చేయడం ముఖ్య విశేషం. ఈ గాజుల అలంకరణ అమ్మవారి మహిమను ప్రతిబింబిస్తూ భక్తుల మనస్సులో గాఢమైన భక్తిని కలిగిస్తుంది. ప్రత్యేకంగా అలంకరించిన కొన్ని గాజులను వరలక్ష్మీ వ్రతం రోజు కుంకుమ గాజులను భక్తులకు పంచిపెట్టడం పరంపరగా కొనసాగుతుంది.